హాయ్ గైస్, మీరు ఇప్పుడు ఏదైతే వెహికల్ చూస్తున్నారో ఇది చేతక్ ఎలక్ట్రిక్లో ప్రీమియం వేరియంట్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,47,243 రూపీస్ అయితే ఉంది. వీళ్ళు అప్ టు 20,000 రూపీస్ వరకు మనకి బోనస్ ఆఫర్ అయితే ఇస్తున్నారు. అండ్ ఇకపోతే దీని బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే 3.2 కిలోవాట్ బ్యాటరీతో ఇది మనకి రావడం జరుగుతుంది. రేంజ్ వచ్చేటప్పటికి 126 కిలోమీటర్స్ రేంజ్ అయితే చెప్తూ ఉన్నారు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేటప్పటికి మనకి 73 కిలోమీటర్స్ అయితే దీని టాప్ స్పీడ్ అయితే ఉండబోతుంది. అండ్ ఇది వచ్చేసి మనకి కంప్లీట్ స్టీల్ బాడీతో అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు, మొత్తం మనకి 3 వేరియంట్స్ అయితే ఉంటాయి ఇందులో. ఇది వచ్చేసి బేస్ వేరియంట్ 2901 ప్రీవియస్ గా మనం చేసాము. అలాగే అర్బన్ వేరియంట్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రీమియం వేరియంట్ అనమాట. సో ప్రీమియం వేరియంట్ లో వచ్చేటప్పటికి మనకి ఏదైతే కీ ఉందో కీ అయితే ఉండదన్నమాట. సో నార్మల్గా మీకు వెహికల్ దగ్గరకు వస్తే మీకు ఆ వెహికల్ అయితే ఆటోమేటిక్గా ఆన్ అయిపోతూ ఉంటుంది అనమాట. లైక్ ఒక పుష్ బటన్ లాంటి లాక్ బటన్ అయితే మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తారని చెప్పుకోవచ్చు. 21 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్తో ఈ వెహికల్ అయితే మనకి రావడం జరుగుతూ ఉంటుంది. సో కంప్లీట్గా బాడీ అంతా కూడా మనకి స్టీల్ బాడీ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే మనం దీని యొక్క ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకున్నట్లయితే 4 hours 30 minutes అయితే మనకి కంప్లీట్ 100% ఛార్జింగ్ టైం అయితే దీనికి పడుతుంది అనమాట. సో ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ మాత్రం మనకి డ్రమ్ బ్రేక్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో డిస్క్ బ్రేక్ అయితే మనకి చాలా ఎఫిషియన్సీగా ఉంది. అండ్ బజాజ్లో మనకి మెయిన్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, సో ఈవీలో ఇంతవరకు ఏదైనా చాలా తక్కువ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే అది మనం బజాజ్లో అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి ఛార్జింగ్ అయితే మనం ఈ విధంగా అయితే పెట్టుకోవచ్చు. సో ఛార్జింగ్ వైర్ చూడొచ్చు మీరు. సో ఛార్జింగ్ వైర్ అయితే మీకు చాలా లెంత్ ఉంటుంది. సో ఈ ఛార్జింగ్ కూడా మీరు బ్యాక్ సైడ్ సీట్ ఫోల్డ్ చేసి కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇక్కడ ఒక ఛార్జింగ్కి సంబంధించినటువంటి కప్ అయితే ఇస్తారు. సో దాన్ని మనము ఓపెన్ చేసి సో ఛార్జింగ్ పెట్టేసి మళ్ళీ మనం సీట్ అయితే క్లోజ్ చేయొచ్చు. అంతేకాకుండా దీంట్లో మనము ఛార్జింగ్ ఎంత పెడుతున్నాము ఏంటి అనేది ఫ్రంట్లో మనకు ఒక ఎన్ బటన్ ఉంటుంది. సో దాన్ని మనం ప్రెస్ చేశాక మనకి ఛార్జింగ్ ఎక్కుతున్నప్పుడు ఎంతవరకు ఎక్కిందని కూడా మనకైతే తెలుస్తూ ఉంటుంది. సో బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఏదైతే ఫ్యాసినో ఉందో యమహాలో అలాంటి ఒక లుక్ అయితే ఉంటుంది అనమాట. చూడడానికి బ్యాక్ సైడ్ చూడొచ్చు, మీకు ఇక్కడ చేతక్ అని అయితే రాస్తుంది కదా. అండ్ ఇది మనకి గ్రాబ్ రైల్ అనమాట. సో గ్రాబ్ రైల్ కూడా మనకి పట్టుకోవడానికి అయితే స్టైలిష్గా ఉంటుందని అయితే చెప్పుకోవచ్చు. సో కంప్లీట్ లుక్ అయితే మనకి మంచిగా స్టైల్గా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అంటే ఇకపోతే వీళ్ళు వారంటీ విషయానికి వస్తే 3 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే 50,000 కిలోమీటర్స్. మనం 5 years కావాలన్నా దీన్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా మనీ పెట్టాల్సి ఉంటుంది. సో ఇది సీట్ అనమాట. సీట్ అయితే మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఇద్దరైతే చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. మీరు ఏ వేరియంట్ తీసుకున్నా సేమ్ సీట్ అయితే వస్తుంది. మీకు ఎక్కడ మీకు పెద్ద తేడా అయితే కనిపించట్లేదు. సో డ్రైవర్ సీట్ మాత్రం మీకు చాలా అంటే చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. కుజనింగ్ అయితే చాలా మంచిగా ఉంది. అండ్ అన్నిట్లో మీకు ఏ వెహికల్ తీసుకున్నా సరే, ఏ వేరియంట్ తీసుకున్నా ఎకో స్పోర్ట్ మోడ్స్ అయితే దీంట్లో అయితే అవైలబుల్ ఉంటాయి. అండ్ మెయిన్లీ మనకి ఇక్కడ ఏమొస్తుంది అంటే, ఈ ప్రీమియం వేరియంట్లో ఫుల్ కనెక్టివిటీ ఫీచర్స్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే అర్బన్ వేరియంట్లో కూడా ఫుల్ కనెక్టివిటీ ఫీచర్స్ వస్తాయి. కాకపోతే బేస్ వేరియంట్లో మాత్రం మనకి లిమిటెడ్ ఫీచర్స్ అయితే వస్తాయి. ఇకపోతే ఇది మీకు గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. సో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మీకు బాగానే ఉందని అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇది సైడ్ ఫుట్ రెస్ట్ అనమాట. సో లేడీస్ ఫుట్ రెస్ట్. సో ఇది మనకి ఫోల్డబుల్ ఫుట్ రెస్ట్ అనేది చెప్పుకోవచ్చు. మనకి కావాలనుకున్నప్పుడు మనము ఓపెన్ చేసుకోవచ్చు, లేదనుకుంటే మనం దీన్ని అయితే ఫోల్డ్ అయితే చేసుకోవచ్చు అనమాట. దీంట్లో వచ్చేసి మనకి హజల్నట్, అలాగే ఇండిగో మెటాలిక్ బ్లూ, అలాగే బ్రోకెన్ బ్లాక్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు మొత్తం 2 కలర్స్ అయితే చూపిస్తాను, బ్లూ, బ్లాక్. సో ఫ్రంట్ కనుక చూసుకున్నట్లయితే మీకు స్పేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మరీ ఎక్కువ స్పేస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. స్పేస్ అయితే ఎనఫ్ స్పేస్ ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే మనకి క్యారీ హుక్ అయితే ఉంటుంది. దీన్ని మనం పుష్ చేసామంటే బయటకి అయితే వస్తుంది అనమాట. ఇది ఒక వండర్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. 3 kgs వరకు మనకి ఇదైతే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ మనము హ్యాండిల్ బార్ దగ్గరికి వచ్చేసామంటే ఇక్కడ మనకి హై బీము, లో బీము, ఇండికేటర్, ఇలా మనకి హార్న్ అన్ని స్విచెస్ అయితే కనిపిస్తాయి. అలాగే మనము రైట్ సైడ్కి వచ్చేసామంటే ఇక్కడ మనకి రివర్స్ మోడ్ కానివ్వండి, అలాగే ఇండికేటర్స్ కానివ్వండి, డ్రైవ్ మోడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇందాక మీకు చెప్పాను కదా కీ అవసరం లేదు అని. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, పుష్ బటన్ అయితే ఉంది కదా. సో ఈ పుష్ బటన్ మనము ఏ సైడ్ కావాలంటే హ్యాండిల్ నా సైడ్ తిప్పి ఒకసారి ప్రెస్ చేసామంటే మనకి ఇది వెహికల్ అయితే హ్యాండిల్ లాక్ అయితే అవుతుంది అనమాట. ఇది మనకి రిమోట్. మనం దగ్గరికి రాగానే ఆటోమేటిక్గా కనెక్ట్ అయితే అయిపోతూ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో దీంట్లో మల్టీ ఫంక్షనల్ పుష్ బటన్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. దీన్ని మనం ఒకసారి ప్రెస్ చేసామంటే వెహికల్ అయితే మనకు ఆన్ అవుతుంది. వెహికల్ ఆన్ అయ్యే డిస్ప్లే కూడా మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో వెహికల్ డిస్ప్లే అయితే మీరు చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి 5.5 inches TFT డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే అయితే మనకి బ్రైట్ గానే ఉంది. ఈవెన్ మనం బయటికి వెళ్ళినా సరే మనకి డిస్ప్లే అయితే బ్రైట్ గానే ఉంటుంది. ఒక్క ఈ
ప్రీమియం వేరియంట్లోనే మనకి ఈ 5.5 ఇంచెస్ TFT డిస్ప్లే వస్తుంది. అలాగే అర్బన్ వేరియంట్ బేస్ వేరియంట్లో కనుక చూసుకున్నట్లయితే LCD డిజిటల్ క్లస్టర్ అయితే మనకి రావడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి ఎకో మోడ్, స్పోర్ట్స్ మోడ్ ఉంటాయి. అలాగే హిల్ హోల్డ్ అసిస్ట్ ఉంటుంది, యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ ఉంటాయి, నావిగేషన్ ఉంటుంది, కాళ్ళు, మ్యూజిక్ ఫంక్షన్స్ ఉంటాయి, అలాగే మనకి నోటిఫికేషన్ అలర్ట్స్ ఉంటాయి, ట్రిప్ డేటా, ట్రిప్ అనాలిసిస్ ఉంటాయి, జియో ఫెన్సింగ్ ఉంటుంది, డిస్ప్లే థీమ్ చేంజ్ ఉంటుంది. ఇలా మనకి లాట్ ఆఫ్ ఫీచర్స్ అయితే వీళ్ళు దీంట్లో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకు ఒక ప్రీమియం లుక్ వెహికల్ అయితే చెప్పుకోవచ్చు. ఎవరైతే ఏతర్ తీసుకుంటారో ఏతర్కి అయితే ఒక మంచి గట్టి పోటీ అని అయితే చెప్తాను. సో వెహికల్ అయితే మనకి చూడడానికి ఈ విధంగా ఉంటుందన్నమాట. అండ్ ఎవ్రీథింగ్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏమన్నా మిస్ అయింది అంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఒకవేళ మీరు ఎక్స్టెండ్ చేసుకోవాలి ఏదైనా వారంటీ అని అంటే దానికోసం వీళ్ళు 5,990 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తూ ఉన్నారు. సో దీంట్లో మీరు ఇంకో కలర్ కూడా చూడొచ్చు, ఇది కూడా మనకి ప్రీమియం వేరియంట్ అనమాట. ఈ కలర్ కూడా చూడడానికి మనకి బాగుంటుంది. సో ప్రీమియం వేరియంట్లో వచ్చే అన్ని కలర్స్ కొంచెం బాగానే ఉంటాయని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఏ వేరియంట్ తీసుకున్న ఎక్స్టెండ్ వారంటీ 5,990 రూపాయలు కట్టి మీరు ఎక్స్టెండ్ అయితే చేసుకోవచ్చు. ఇది మనకి బ్లూ కలర్ వేరియంట్, ఎక్కువ మంది ఇష్టపడే వేరియంట్ కూడా మనము ఈ కలర్ వేరియంట్ అనేది చెప్పుకోవచ్చు. అలాగే బేస్ వేరియంట్లకి అయితే మనకి డిస్క్ బ్రేక్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఒకవేళ మీకు ఈ ఫీచర్స్ అన్ని నాకు అవసరం లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా బేస్ వేరియంట్కి అయితే వెళ్ళొచ్చు. నేను ఒక్కటే చెప్తాను, ఇక్కడ ఎవరైనా ఏ వెహికల్ తీసుకోవాలి, ఈ 3 వేరియంట్లో ఏ వేరియంట్ తీసుకోవాలని అంటే ఎవరైతే నాకు ఈ ఫీచర్స్ అవసరం లేదు, ఏదైతే TFT డిస్ప్లే 5.5 ఇంచెస్ TFT డిస్ప్లే నాకు అవసరం లేదు, నేను ఎక్కువ ప్రైస్ పెట్టదలుచుకోలేదు, నాకు ఈ బ్లూటూత్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో హిల్ హోల్డ్ అసిస్ట్ కానివ్వండి, యాప్ కనెక్టివిటీ కానివ్వండి, నావిగేషన్ కానివ్వండి, కాల్ అలర్ట్స్ కానివ్వండి, మ్యూజిక్ కంట్రోల్ కానివ్వండి, ఈ ఆప్షన్స్ ఏవి నాకు అవసరం లేదు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా అర్బన్ వేరియంట్ ఆర్ బేస్ వేరియంట్కి అయితే వెళ్ళొచ్చు. సో మీరు వీటన్నిటికంటే కూడా నా సజెషన్, ఒకవేళ నేనే ఈ వెహికల్ కొనాలి అనుకుంటే నేను ఖచ్చితంగా అర్బన్ వేరియంట్ తీసుకుంటాను. బికాస్ దీనికి రీజన్ ఏంటి అంటే ఛార్జింగ్ టైం. సో ఛార్జింగ్ టైం కనుక చూసుకున్నట్లయితే మనకి 4 hours 30 minutesలో ప్రీమియం వేరియంట్ అర్బన్ వేరియంట్ ఛార్జ్ అవుతూ ఉంటే, అదే మనకి 2901 బేస్ వేరియంట్లో మాత్రం 6 hours పడుతుంది ఫుల్ మనకి ఛార్జ్ అవ్వడానికి. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే అర్బన్ వేరియంట్లో మనకి కనెక్టివిటీ ఫీచర్స్ అయితే ఫుల్గా వస్తాయి. అండ్ ఏదైతే మనకి ఒక్క నావిగేషన్ అలాగే సీక్వెన్స్ బ్లింకర్స్ తప్ప మిగతా అన్ని నోటిఫికేషన్ అలర్ట్ కూడా రాదు. సో మిగతా అన్ని కూడా మనకి అర్బన్ వేరియంట్లో ప్రీమియం వేరియంట్ లాగే వస్తాయి అన్నమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు వెహికల్ కలర్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది, బ్లూ కలర్ అనమాట. అండ్ ఇంకొకటి మనకి బజాజ్ నుంచి వస్తున్న అష్యూరెన్స్ ఏంటి అంటే 24/7 మనకి రోడ్ సైడ్ అసిస్ట్ అయితే ఇస్తామని చెప్తూ ఉన్నారు. అలాగే మనకి ఇది IP67 రేటెడ్తో వస్తుంది. సో IP67 రేటెడ్తో రావడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఈవెన్ మనము వర్షంలో తడిపిన, ఒకవేళ వర్షంలో మంచి మోకాళ్ళ లోతు నీళ్లలో ఉండి వెహికల్ అలా వెళ్ళింది అంటే అప్పుడు కూడా మన బ్యాటరీకి అయితే ఏం కాదనమాట. సో IP67 రేటెడ్ అంటే మీకు అందరికి తెలిసిన విషయమే. IP66, 65 ఉంటేనే బ్యాటరీకి ఏం కాదు, అలాంటిది ఇది IP67 రేటెడ్లో ఉంది. సో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఏంటి అంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ, మెటల్ బిల్డ్ క్వాలిటీతో రావడం వల్ల సో ఇదొక బెస్ట్ బెనిఫిట్ అయితే మనకి అవుతూ ఉంటుంది. సో ఇంతవరకు మనం ఎలాంటి పేలిన వెహికల్స్ అయినా చూడవచ్చు, కానీ బజాజ్ చేతక్లో మనకి అలాంటి వెహికల్ అయితే కనిపించదు అనమాట. సో బ్యాటరీ ప్రాబ్లమ్స్ కూడా చాలా లెస్గా ఉంటాయి. సో ఇది గైస్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. హాయ్ గైస్, మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ అప్డేట్. మీరు కనుక కొత్తగా ఏదైనా వెహికల్ కొన్నారు అంటే అది 2 వీలర్ కావచ్చు లేదా 4 వీలర్ కావచ్చు. సో ఎలాంటి వెహికల్ అయినా సరే, అది ఎలక్ట్రికల్ వెహికల్ కావచ్చు, పెట్రోల్ వెహికల్ కావచ్చు, డీజిల్ వెహికల్ కావచ్చు, ఎలాంటి వెహికల్ అయినా సరే మీరు కనుక కొత్తగా వెహికల్ కొన్నారు, లేదంటే కొన్ని రోజులు అయింది మీరు వెహికల్ కొని, ఒక 4 months 5 months 6 months అయింది, మీ ఎక్స్పీరియన్స్ మీ వెహికల్తో ఎలా ఉంది, అది బాగుందా బాగాలేదా, ఎలా ఉంది ఏంటి అనేది మీరు కనుక మన ఛానల్తో షేర్ చేసుకోవాలి అనుకుంటే, మీ వెహికల్ని మన ఛానల్లో చూపించాలి, మీ వెహికల్ యొక్క ఎక్స్పీరియన్స్ అనేది మన ఛానల్తో షేర్ చేసుకోవాలి అని అనుకుంటే, మీరు కింద డిస్క్రిప్షన్లో మీకు ఒక నంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మీకు ఒక నంబర్ అయితే ఉంటుంది, వాట్సాప్ నెంబర్. డైరెక్ట్ ఆ వాట్సాప్ నెంబర్కి అయితే కనెక్ట్ అవ్వండి, నేను మీకు టచ్లోకి అయితే వస్తాను. ఒకవేళ ఎవరైనా హైదరాబాద్, నెల్లూరులో ఉన్నట్లయితే నేను వెంటనే మీకు అయితే టచ్లోకి వస్తాను. సో వీళ్ళకైతే చాలా ఫాస్ట్గా అయితే రెస్పాన్స్ అయితే ఉంటుంది. నేనే మీకు టచ్లోకి వచ్చి మీ దగ్గరికి నేను వచ్చి మీ దగ్గర రివ్యూ అయితే తీసుకుంటాను. ఖచ్చితంగా అయితే మిస్ అవ్వద్దు. ఒకవేళ మనకి హైదరాబాద్కి దగ్గరలో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ నెంబర్ని అయితే ఫాలో అవ్వండి. ఫాలో అయ్యి మీకు అక్కడ వాట్సాప్ చాట్లోకి అయితే వచ్చేయండి. నేను మీకు అక్కడి నుంచి అయితే గెట్ బ్యాక్ అయితే అవుతానన్నమాట.